ఏమి సంభవించబోతుందో గ్రహిస్తారు. సంభవించిన దాన్ని ఎవరు విడిపించగలరో ఆయనకి ప్రార్థన చేస్తారు. ప్రభు లేఖనం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఈ లోకంలో ఉన్నవారు కొంతమంది తెలివిగా మాట్లాడవచ్చు, జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు, అధిక సంపన్నులై ఉండొచ్చు, అధిక బలమైన వారై ఉండొచ్చు. కానీ బైబిల్ లేఖనం సెలవిస్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలం. మనిషి ఈ లోకంలో పుట్టి, మనిషి ఈ లోకంలో జీవించి, మనిషి పెద్దవాడై వృద్ధాప్యమందు మరణించినప్పుడు ఆ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడని యోచించడమే తెలివి. నేను ఎందుకు జన్మించాను, నేను ఎందుకు ఇంత పెద్దగా జీవించాను, తరువాత నా ప్రయాణం